కూటమి ప్రభుత్వానికి ఎంతసేపు ప్రచార ఆర్భాటమే కానీ మంచి చేయాలనే తలంపు లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. కూటమి ప్రభుత్వం అసమర్థత ప్రజలకు అర్థమైందన్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులకి ఇటువంటి ఘటన జరిగిందన్నారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత ఎందుకు వహించలేదని ప్రశ్నించారు. మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో మధ్య సమన్వయం లేదని, వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని విమర్శించారు. ఎంతసేపు ప్రచార ఆర్భాటమే గాని ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తలంపు లేదని మరొకసారి కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత, అదేవిధంగా లెక్కలేనితనం ప్రజలకైతే చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఇంత పెద్ద ఘటన జరిగినా సరే ప్రభుత్వం ఇంతవరకు కూడా సరైన రీతిలో ఎక్కడ కూడా స్పందించలేదు. భక్తుల భద్రతని గాలికి వదిలేశారు. చనిపోయినటువంటి కుటుంబాలకి ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామంటే దేవుడి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి ఇటువంటి ఘటన జరిగింది. దీనికి నైతిక బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ప్రకటన జారీ చేయట్లా? ఈ తప్పు మొత్తాన్ని కూడా అధికారుల మీదకి తోసేసి మరొకసారి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది, చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి గాయపడిన వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. మరి ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకి కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా ఈవో గారికి, చైర్మన్ గారికి, అడిషనల్ ఈవో గారికి మధ్య సమన్వయం లేదు. ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. వాళ్ళెవ్వరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి మీద దృష్టి లేదు. వారికి ఎంతసేపు కూడా మా మాటే చెల్లాలనేటువంటి ఆధిపత్య ధోరణి నడుస్తుందన్న మాట వాస్తవం.